దేవునికి ఉన్న ఉద్దేశం, మన విషయంలో దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చాలనే దేవుని ఆలోచన. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. అంటే ఇంచుమించు 40 వచనాలు ఉన్నాయి. 16వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలు మనము వివరించుకోలేము, కానీ కొన్ని వచన భాగాలు మనకు అవసరమైన మేరలో కొన్ని సంగతులు మనము ఆలోచన చేసి మార్చుకోవాల్సిన విషయాలుంటే మార్చుకుందాం. ప్రభు చేతులకు మనం అలా అప్పగించుకోవడం మన క్షేమం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు అనే పరిచర్య విధానం, పరిచర్యను గురించిన సంగతులు ఉన్నాయి. ఈ మొదటి వచనం నుంచి మనము కొన్ని వచన భాగాలను, దేవుని నమ్మిన మనము, దేవుని సంఘముగా చేర్చబడిన మనం, దేవుని సంఘముగా కూడుకొని ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేస్తున్న మనం, మన విషయంలో దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలనే దేవుని ఆలోచన. మన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం, మన విషయంలో దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చాలనే దేవుని ఆలోచన. ఒక్క మాట చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఒక మాట చదివి మనం దాటి వెళ్దాం. అందరు తీయని రాసుకోండి, లేకపోతే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ చదువుతున్నా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు అనే మాట దగ్గర నేను విశ్వాసి అని చెప్పుకుందాం. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది! లోకములో ఉన్న మనల్ని, పాప శాపంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచి తన కృపచేత రక్షించుకొని తన మహిమగల సంఘములో మనము చేర్చుకొని తన ఆరాధించే వ్యక్తులుగా చేశాడు. ఇప్పుడు దాన్ని మనం ఏమంటే, దేవుని నమ్మిన వారి భాగ్యం ఎంత గొప్పది. ఏంటి ఆ భాగ్యం అంటే, దేవుని సంఘములో చేర్చబడ్డాం. ఎందుకు మనం భాగ్యవంతులం అంటే, దేవుని సంఘములో చేర్చబడ్డాం. మహిమగల దేవుని ఆరాధించేవారమయ్యాం. లోకంలో ఇంకా విగ్రహారాధికులుగా, లోకంలో ఇంకా ఎన్నో పాపాలతో బ్రతుకుతున్న ఈ లోకంలో ఉండగా, అయితే వారు అట్లుండగా తన కృపచేత మనల్ని పిలిచి రక్షించుకున్నాడు. రక్షించబడ్డాము కాబట్టి ధన్యులమయ్యాం. దేవుడే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో చేర్చాం. మళ్ళా చెప్తాను, రక్షించబడ్డాం తన కృపచేత, అనగా నరకము తప్పించుకున్నాం, యుగయుగాలు వెళ్ళవలసిన అగ్నిగుణాలను తప్పించుకున్నాం కృపచేత. తప్పించడం మాత్రమే కాకుండా దేవుని సంఘములో చేర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చేర్చబడ్డాం? దేవుని సంఘములో. దేవుని సంఘమునకు మనకు పేరు దేవుని శరీరం. దేవుని సంఘం అనగా జీవముగల దేవుని సంఘం అనేది ఒకటి, పరలోకపు గౌరి అనేది ఒకటి, మూడోది క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం సంఘానికి ఒక పేరు. సంఘానికి క్రీస్తు శరీరం అయితే, సంఘములో ఉన్న మనము అందరం లోపల ఉన్న అవయవాలు లాంటి వాళ్ళం. అర్థమైంది మాట. సంఘానికి ప్రభు శిరస్సు అయితే, సంఘములో ఉన్న మనము శరీరం లోపల భాగాలుగా అవయవాలుగా ఉన్నవారం. ఇలా చెప్తాను, మనిషి అంతా బాగున్నాం. ఈ చెయ్యి బాలి, ఏలు ఏదో పుండైంది. ఈ ఏలు పుండైంది కాబట్టి ఈ బాధ శరీరమంతా వచ్చుద్ది. అర్థమైందన్నమాట. ఏలు ఏదో అయిందండి, పుండైందో అలాగే తగిలింది, బాధ దేనికుంటుంది? ఈ శరీరానంతటికీ బాధ వచ్చుద్ది. దేవుని సంఘములో ఉన్న మనమందరము, దేవుని సంఘములో శరీరం అనే అందులో లోపల ఇమిడి ఉన్న మనము
మనం ఎవరిమి తప్పిపోయినా, ఎవరు తప్పిపోయినా సంఘమనే ఈ పేరుకి, సంఘమనే ఈ మహిమగల దేవుని యొక్క రక్తంతో కొడబడినటువంటి ఈ పరలోకపు గవి నిలబడుతున్న సంఘానికి నామోషి కలుగుద్ది, బాధ కలుగుద్ది. అందుకని అపోస్తుల కార్యాల గ్రంథం నేను చదవడానికి ఉద్దేశం ఏంటంటే, రండి మన అంశంకి వద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 4వ చదువుతున్నా. 16వ అధ్యాయం 4వ చదువుతున్నా. వారు ఆయా పట్టణములలో ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించెను. గమనించండి, దేవుని విధులు, దేవుని విధులు గైకొనాలి. ఎవరు? దేవుని సంఘం. కింద మాట, ఎక్కడ మాట? 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుని సంఘము విస్తరించడానికి, మహిమగల దేవుని సంఘం విస్తరించడానికి సంఘములో ఉన్న వ్యక్తుల బాధ్యత 100% ఉంది. వినండి, దేవుని సంఘ అభివృద్ధి అవ్వడానికి, దేవుని సంఘం విస్తరించడానికి 100% దేవుని సంఘములో చేర్చబడిన వ్యక్తుల బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి బాధ్యత? దేవుని సంఘంలో ఉన్న మన బాధ్యత. సంఘం అభివృద్ధి కావాలన్నా, సంఘం విస్తరించాలన్నా, మరో స్థలాలు సంఘాలు కట్టాలన్నా, మందిరాలు కట్టాలన్నా అది సంఘానికే దేవుడు అప్పగించిన బాధ్యత. సంస్థలు కాదు. సంస్థలకు దేవుడు ఆ బాధ్యత ఇవ్వలే, సంస్థలకు ఆ బాధ్యత ఇవ్వలేదు, సంఘానికి అప్పగించాడు ఆ బాధ్యత. మాట చదువుతున్నా 4వ వచనంలో. అలాగైతే సంఘం విస్తరించాలంటే కొన్ని జాగ్రత్తలు తెలుసు. అది తెలుసు, విధులకు వాక్యమును గైకొనాలి. అమ్మా, అర్థమవుదా? దేవుని సంఘం అనబడుతున్న దేవుని ప్రజలు, దేవుని సంఘంలో చేర్చబడి దేవుని ఆరాధన చేస్తున్న దేవుని ప్రజలు మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే వాక్యమును గైకొనాలి. చెప్పండి, ఏంది కనుక లక్ష్మణ వాక్యమును గైకొనాలి అని. దేవుని వాక్యమును స్థానిక సంఘము గైకొనకపోతే సంఘములో అందించబడుతున్న సందేశం లేక వాక్య సందేశాన్ని మన జీవితంలోనికి అనువాదించుకొని మంచి తీర్మానంతో అలా బ్రతకకపోతే మన ద్వారా సంఘ అభివృద్ధి కుంటుబడిపోయిద్ది. దేవుని సంఘం అభివృద్ధి కావడానికి కారణము మనమే అభివృద్ధి చేయగలం. దేవుని సంఘం అభివృద్ధి కావడానికి మనమే కారణం. దేవుని సంఘము, దేవుని సాక్ష్యం పాడవడానికి మనమే కారణం. ఓ మాట ఉంది కదా, మిమ్ముల బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నది అన్నాడండి. మిమ్ముల బట్టియే కదా నా సంఘము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది అన్నాడండి. దేవుని సంఘమును దూషణ పాలు చేయాలన్నా, దేవుని సంఘం అభివృద్ధి కావాలన్నా మన చేతుల్లో ఉంది అన్నాడు. అలాగైతే అభివృద్ధి చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మనం ముందుగా దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కొనాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యమును గైకొంటే మనము వాక్యములో స్థిరపరచబడతాం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును గైకొన్నామో మనము దేవుని సంఘములో స్థిరపరచబడతాము. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గైకొంటామో చంచల మనసు ఉండదు. దేవుని సంఘము, దేవుని వాక్యం. కొందరు మనం చూస్తూ ఉంటాం, ఓ 2 నెలల పాటో, ఓ 3 నెలల పాటో, నెలపాటో వచ్చి ఇలాంటి హెచ్చరికలో లేక ఇలాంటి వాక్యం అందిస్తే ఆ తర్వాత వాళ్ళు ఈ ఛాయలు కనపడరు. ఒక మాట ఎందుకో నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. చాలాసార్లు మనము
దేవుని సంఘం లేక దేవుని సంఘానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అర్థమైంది మన జీవితాలను బట్టి. దేవుని సంఘం అనగానే ఇది కాదు, కానీ ఇది కానీ అయితే మహిమగల దేవుని సంఘం అని బైబిల్ ఉంది. మనం ప్రారంభించినామని కాదు, కానీ ఇది దేవుని ప్రణాళిక సంఘము. ఇది అభివృద్ధి కావడానికి మన బాధ్యత ఉందని మనకు అర్థమైంది. అలాగైతే మనము సంఘములో స్థిరపరచబడాలి. ముందు ఏందన్నా ఏందక్క రాలేదంటే, మొన్న నేను అల్లా ఊరికెళ్ళి ఆడ ఆరాధన చేశానన్నా. ఎట్లా వద్దది? నేను కొందరిని ఎరుగుదును. అవసరమైతే ఒకవేళ అనుకూలత పడి రాకపోతే ఆ రోజు ఇంటికి అడుగు ప్రార్థన చేస్తారు, కానీ మరో సంఘంలో ఆరాధన చేయరు. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒకవేళ అవసరపడి ఈరోజు రాకపోతే, మన ఆదివారం రాకపోతే, వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పని మీద వెళ్ళిపోతే ఆ రోజు మరొక స్థలానికి వెళ్ళి వాక్యం వినొచ్చు, కానీ ఆ చర్చిలో ఆరాధన చేస్తే ఈడకారం ఆడకారం ఇదేనా? సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, దేవుని సంఘములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండకపోతే, అలా వచ్చి బుద్ధి పెడుతూ వచ్చి కష్టపడి కోసం వాటికి వెళ్ళి ఆరాధన చేయడం అది దైవక్రమం కాదు. అది దీవించబడ్డానికి అవకాశం ఉండని మాటలవి. ఒక సంఘములో ఆరాధన చేస్తాం, అవసరం బట్టి మరొకసారి రాము. అవసరం బట్టి ఆ రోజు భార్య భర్తలు కూర్చొని దేవుని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించవచ్చు, కానీ ఇంకో చర్చికి వెళ్ళి ఆరాధన చేసి ఇంకోసారికి వచ్చి ఇది దైవ క్రమము కాదు. అంతే. దేవుని క్రమం ఏంది అంటే ఒక సంఘం. దేవుని క్రమం ఏంది? మన కుటుంబము, దానికి సంఘం అన్నాం. కుటుంబం అన్నా ఒకటే, దేవుని సంఘం అన్నా ఒకటే. అందుకే వారు సంఘములు స్థిరపడి అన్నమాట. 16 మాట 5 వచనం. గనుక సంఘములు విశ్వాసములో స్థిరపడి. సంఘములు అంటే సంఘములో ఉన్న ప్రజల సంగతి. సంఘములో ఉన్న ప్రజలు వాక్యాన్ని గైకొన్నారు. వాక్యాన్ని గైకొన్నారు కాబట్టి వారు స్థిరపడ్డారు. ఏమయ్యారు? ఆర్థిక సంఘములో స్థిరపడ్డారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో వారు స్థిరపడ్డారు. ఎటుబడితే అటు పోవడానికి మనమేమి పనికి మాలను కాదు. ఎటుబడితే అటు పోవడానికి ఇంకా పోవడానికి మనకి వాక్యం లేని సంఘము కాదు. మనము దేవుని సంఘమును విస్తరింపజేయాలి. దేవుని సంఘం మన ద్వారా అభివృద్ధి అవ్వాలంటే మనందరం పాటుపడాలి. అనేకులు ప్రభు వైపు నడిపించాలి తప్ప మనమే బుద్ధిపడితే వాళ్ళ దగ్గర కూర్చో వాళ్ళతో రాజీ పడి ఆరాధన చేస్తే ఇక మనం వాక్యం ఎప్పుడు చెప్పగలం? వాళ్ళకి దేవుని స్వార్థ ఎలా చెప్పగలం? మనం దేవుళ్ళే నమ్మండి, మేము వెళ్ళే సంఘం వాక్యం చెప్తాడు ఎలా చెప్పగలం? ఇప్పుడు చూడండి, మళ్ళీ 5 వచనంలో అనుదినము లెక్కకు విస్తరించుచున్నది. 2 కారణాలు. ఒకటి, ఆ సంఘములో ఉన్నవారు వాక్యాన్ని గైకొన్నారు. ఆ సంఘములో ఉన్నవారు సంఘములో స్థిరపడ్డారు కాబట్టి ఇప్పుడు సంఘము లెక్కకు మించి విస్తరిస్తూ ఉంది. జీవగల దేవుని సంఘము అభివృద్ధి పడడానికి మన వాక్యాన్ని గైకొనాలి. సంఘములో స్థిరపడాలి. మహిమగల సంఘములో మనం స్థిరపడకపోతే మన ద్వారా సంఘానికి క్షేమం కలగదు. మన ద్వారా సంఘానికి క్షేమం కలగకపోతే దేవుడు కూడా నీకు క్షేమం కలిగించలేడు. దేవుడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరచలేడు, ఆయన మేలు కలిగించలేడు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షణలోకి నడిపించి నీకు బాప్తిస్మం ఇచ్చి సువార్త చెప్పి ఆరాధిస్తున్నటువంటి ఈ సంఘానికి బాధ్యత లేకుండా ఉన్నప్పుడు ఎలాగో దేవుడు నిన్ను బాధ్యత తీసుకుంటాడు చెప్పండి? ఎంత మంచి మాట చూడమాట 5 వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నది. వారు ఒంటరిగా మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. వినండి, వారు ఒంటరిగా మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. ఆ సంఘస్థులు ఒంటరిగా అలా వచ్చిన వాళ్ళు కాదు. వారు ఎవరో ఒకరిని పట్టుకొని మందిరానికి వచ్చిన వాళ్ళు. వారమంతా వారు పనిచేస్తూ ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరికి సువార్త చెప్పాలి ఆలోచన కలిగిన వారు ఆ సంఘం.
సంఘంలో బాధ్యత ఏంటి? అలా వచ్చి వెళ్ళిపోతున్నానేంటి? ఏ బాధ్యత లేకుండా ఉన్నానేంటి? నా కుటుంబంలో ఆ నీళ్ళు లేకపోతే చూసుకుంటాను, కరెంట్ లేకపోతే చూసుకుంటే ఇన్ని చూసుకుంటానే. నేనున్న సంఘములో నన్ను పరలోకం చేసే సంఘానికి ఓ బాధ్యత లేకుండా వ్యక్తిగా ఉన్నానేంటి? మొన్న ఒక వారం రోజులు మనకు కరెంట్ లేదు. అంటే కరెంట్ వస్తుంది కానీ అటు ఇల్లు గారిపోతూ ఉంటుంది. ఊరంతా అంటే ఉందని మౌనంగా ఉన్నాను. ఇక నేను హెల్పర్లకు ఫోన్ చేశాను, ఏఈ గారికి ఫోన్ చేశాను, అందరికి ఫోన్ చేశాను. ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని మాకు ట్రాన్స్ఫార్మర్ కరెంట్ రాకపోతుంటే మీ పని లేదన్నాను. సాయంత్రం 4 గంటలుగా పొద్దునికల్లా నెచ్చనేసుకొని స్తంభం ఎక్కి చేసిపోయారు. బాధ్యత. మీ ఇంట్లో కరెంట్ లేకపోతే, మీ ఇంట్లో కరెంట్ లేదు ఎవరు చూస్తారు? మీ ఇంట్లో కరెంట్ లేదు ఎవరు చూస్తారంటే బాధ్యత కలిగిన వ్యక్తి చూస్తాడు. మీ ఇంట్లో కరెంట్ లేదు, లేక నూనె లేదు, చింతపండు లేదు, సరుకులు లేవు, ఎవరు చూస్తారు? ఇంట్లో బాధ్యత కలిగిన వ్యక్తి. అలాగైతే నీ ఇంటినంతా బాగా చూసుకుంటే దేవుని సంఘములో అంతన పనిచేయవేంటి? మరి ఎట్ట విస్తరిస్తుంది మరి సంఘము? నీ కుటుంబానికి నీ బాధ్యత, పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఫీజుల కోసం, వాళ్ళ బట్టల కోసం అంతా చూసుకుంటాం. అవన్నీ చూసుకోవాలి, మంచిదే. దాంతోపాటు కొంచెమైనా దేవుని సంఘం అంటే ఆలోచన ఉండదా? నిన్ను ప్రేమించి నరకానికి వెళ్తున్నా నిన్ను పరలోకం చేర్చడానికి ఈ సంఘమే కదా వాక్యం చెప్పింది, ఈ సంఘమే కదా స్వార్థ చెప్పింది, ఈ సంఘమే కదా కూటాలు పెట్టింది, ఈ సంఘమే కదా సార్సారికి నీ కుటుంబాన్ని దర్శించింది. ఆ సంఘం విస్తరించడానికి వాళ్ళు 2 జాగ్రత్త. ఒకటి వాక్యమును గైకొన్నారు, విశ్వాసములో స్థిరపడ్డారు. మనము స్థిరపడకుండా ఎవరిని స్థిరపరచలేము, గుర్తుపెట్టుకోండి. మనం వాక్యం వినకుండా మన జీవితాలు మార్చుకోలేము, మార్చుకోకుండా ఎవరిని మార్చుకో అని చెప్పలేము. వాక్యం మనం సంపూర్ణంగా వినాలి, వాక్యాన్ని మన జీవితాలు అనువాదించుకోవాలి. ఆ విన్న వాక్యాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త వాక్యం చెప్పాలి. మొదటి మాట మన 16 చూడండి మాట రెండో అధ్యాయం చూడండి. అపోస్తలుగా 2వ అధ్యాయం చూడండి మాట చదువుతున్నా. 46 వచనం చదువుతున్నా. మరియు వారు ఏక మనస్సులై అనే మాట. ఎవరు వాళ్ళు? సంఘములో ఉన్నవారు. బ్రదర్ సిస్టర్ అండి, దేవుని సంఘములో ఉన్నవారు వారంతా ఏక మనసు కలిగిన వారు. వారంతా ఒకరి మీద ఒకరు చెప్పుకునేవారు కానివ్వండి, ఒకరు తక్కువ చేసుకునేవారు కాదు, కానీ వారు ఏక మనసు అంటే ఒకే మనసు కలిగిన వారు అన్నమాట. వారు ఆ సంఘమంతా ఒకే మనసు కలిగిన వారు. దాని తర్వాత ఏమైంది? 40వ వచనంలో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందినవారు. దేవుని ఆరాధించేవారు, ప్రజల దయ పొందినవారు. సంఘములో ఉన్నవారు ఎలాంటి వారంటే చూడమాట, మళ్ళీ చదువుతా 40వ వచనం. ఏక మనసులైన వారు, తప్పక కూడుకున్నవారు, తప్పక ఆరాధించువారు, తప్పక ప్రభువును స్తుతించువారు, తప్పక ప్రజల ద్వారా దయ పొందినవారు. దేవుని మందిరము, దేవుని సంఘం లేక మనం ఆరాధన చేస్తున్న మన ప్రభు పరిచర్య విస్తరించడానికి ఎంత మంచి మాటలో వారు ఏక మనస్సులై అన్నమాట. రెండవది వారు ఇంటింట రొట్టె విరిచేవారు. మూడవది వారు ప్రభువును ఆరాధించేవారు. 4వ మాట ప్రజల ద్వారా దయ పొందినవారు. ఇలా ఉండాలి దేవుని సంఘం. ఇలా దేవుని సంఘాన్ని సంఘముగా మనం ఉండగలిగితే మన ద్వారా సంఘం విస్తరిస్తుంది, మన ద్వారా సంఘ అభివృద్ధి కలుగుతుంది. రండి 16వ అధ్యాయం మరొక మాట చదువుతాం. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 2-3 మాట చదువుకుందాం మనం. 16వ అధ్యాయం చూడండి, 2వ మాట ఇక్కడ చూడండి. 13వ వచనం. విశ్రాంతి దినమున నది దాటి 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి
నది తీరమున ప్రార్థన జరుగుననుకని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియాయను దైవభక్తి గలక స్త్రీ వినుచుండెను అన్నమాట. అప్పుడు లూదియాయను దైవభక్తి గలక స్త్రీ వినుచుండెను అన్నమాట. దేవుని వాక్యమును దేవుని సంఘములో ఉన్నక దేవుని సువార్తికుడు దేవుని వాక్యం చెప్తే ఒక వ్యాపారస్తురాలైన లూదియా, గమనించండి మాట, వ్యాపారస్తురాలైన లూదియా వాక్యం అన్నది. ఆమె వ్యాపారస్తురాలే కానీ దేవుని వాక్యం వినే మనసు కలిగినది. అమ్మ వినండి, తల్లి వినండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె వ్యాపారం ఉంది, వ్యాపారంతో పాటు దేవుని వాక్యమని అలవాటు ఉంది. ఆమె వ్యాపారం చేసే ఒక ఆమె వ్యాపారం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటుంది. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్యం వినే బుద్ధి ఉంది. దేవుని వాక్యం ఎప్పుడు దొరుకుతుందా, దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటానే అనే భయం ఉంది. దేవుని వాక్యాన్ని వినే బుద్ధి ఉంది. ఇప్పుడు వినటం చేత ఆమె విశ్వాసం బలపడింది. వినండి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వింటే వాక్యే మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే మన సంఘంలో స్థిరపరుస్తుంది. వాక్యం వినటం చేత విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మన సంఘంలో స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం వినే బుద్ధి లేకపోతే మనం స్థిరపడలేకపోతే చంచల మనసు, స్థిరత్వం లేని వారిగా ఉంటాం. ఎటుపడి తగ్గిపోతూ ఉంటాం. తర్వాత అక్కడే మరొక మాట చదువుతుంది, 15 వచనం. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసు పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. దైవ సేవకులని మా ఇంటికి రండని ఆహ్వానించినది. ఒకటి వ్యాపారస్తురాలు వాక్యమైనది బాప్తీసు పొంది ఇప్పుడు దేవుని సేవకుని మా ఇంటికి ఎందుకు రావు? మా ఇంటికి ఎందుకు రావు నీవు? మా ఇంటికి రాని దేవుని సేవకుని ఆమె బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళినటువంటి స్త్రీ అండి. వినాలి. గమనించండి మాట. అక్కడ మాట ఎందుకంటే ఈ 15 వచ్చి మళ్ళీ చదువుతున్నా. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు. ఇప్పుడు ఈ మేడం అసలు వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేస్తూ వాక్యమని విన్న వాక్యాన్ని తన కుటుంబానికి అందిస్తూ వచ్చింది. వాక్యం మనసు పెట్టి వింది, వాక్యం హృదయంలో ఉంది, వాక్యం హృదయంలో దాచుకున్న వాక్యాన్ని తన కుటుంబానికి అందించింది. వారు మానవసు పొందారు, అందరూ ఒకేసారి బాప్తీసం పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మాట మరొక మాట 16 వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోనాను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న యొక్క స్త్రీ మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుల దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రశ్నించున్నారని కేక వేసెను. ఈ మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక దయ్యం పట్టిన ఆమెకు దేవుని సేవకులు 16వ అధ్యాయంలో వాక్యం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ప్రజలను దేవుళ్ళకి నడిపిస్తున్నారు, సంఘంలో చేరుతున్నారు, బాప్తీసాలు ఇస్తున్నారు, సంఘం అభివృద్ధి అవుతుంది. అందులో ఒక అద్భుతమైన మాట తెలుసా? పుతోనా దయ్యం పట్టిన ఒక అమ్మాయి దేవుని సేవకులు చూసి అంటుంది కదా, వీరు సర్వోన్నతుల దేవుని దాసులు, దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు దేవుని సేవకులు అని
దయ్యానికి అర్థమైపోయింది. మీకు అర్థమైందా? వీరు జీవము కలిగిన దేవుని సేవకులని, సర్వోన్నతమైన దేవుని సేవకులని దెయ్యానికి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? దెయ్యం చెప్తుంది. ఇప్పుడు మాట చెప్పాలి, దేవుణ్ణేమో సర్వోన్నతుల దేవుడు అన్నది అంటే ఇప్పుడు దెయ్యానికి ఏం తెలుసు? దేవుడు సర్వోన్నతుడు అని తెలుసు. రెండవది, ఆ సర్వోన్నతుల దేవుని దాసులు వీళ్ళు. మూడవది, రక్షణ మార్గాన్ని చెప్తారు వీళ్ళు. అసలు అంత విచిత్రం కదా. ఇప్పుడు అడుగుతాం మనిషి కదా, దెయ్యం వాక్యం వింటుందో మన వాక్యం వింటున్నాం ఎక్కువగా? ఎవరు విన్నారు వాక్యం? అన్నావా? మీకు అర్థం కదా. దెయ్యానికి వాక్యం చెప్తున్నారా పాస్టర్లు? మనకు వాక్యం చెప్తున్నారా? అరే చెప్పకుండా అంత బాగా నేర్చుకుంటుంది వాక్యం. అది మనకు రోజు చెబుతున్న వాక్యం అర్థం కాకపోయని అసలు దెయ్యానికి ఎవరు వాక్యం చెప్తారా? కానీ వాక్యం తెలుసు వాడికి, సాతానుడికి వాక్యం తెలుసు. కానీ నా ప్రశ్న, దెయ్యానికి ఎవరు బోధించరు, కానీ బోధించకపోయినా వాక్యం బాగా తెలుసు. మనకు రోజు బోధిస్తాం, ప్రతి ఆదివారం వాక్యం వింటాము, ప్రతి ఆదివారం వాక్యం వింటాము. ఆ తర్వాత టీవీలో వాక్యం వస్తుంది, అయినా దేవుని మన పెద్ద తెలియదు. ఇప్పుడు దెయ్యం చెప్తుంది ఆయన సర్వోన్నతుడైన దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు. వీరు మీకు రక్షణ అక్కడ మాట 16 చూడండి, ఆ మాట చూడండి. దేవుని సేవకులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురణం చేస్తారు, ప్రకటన చేస్తారు. పాప లోకములో పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకుండా పరలోక మార్గాన్ని చూపించే దేవుని సేవకులు వీళ్ళు. ఎవరు చెప్తున్నమాట? దయ్యం చెప్తుంది. దయ్యం చెప్తుంది ఆయన సర్వోన్నత దేవుడు, ఆ సర్వోన్నత దేవుని సేవకులు రక్షణ మార్గాన్ని చెప్తారు, పరలోకి వెళ్ళడానికి మార్గం చూపిస్తారు, జీవితం మారడానికి మార్గం చూపిస్తారు వీళ్ళు. ఎంత మంచి మాట చూడండి. ఒక మాట చెప్పి సెలవు. ఒకసారి ఎక్కడంటే అపోస్తుల 12వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల 12వ అధ్యాయం 12వ వచనం. ఫోన్ కూడా ఇవ్వలేదు, చదువుతాను చూడండి. 12వ వచనం చదువుతాను. 12 అందరూ చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యెహోవా తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇల్లెవరిది? మరియమ్మ. ఈమె కాదు, ఆ మరియమ్మ కాదు, మార్కు తల్లి అయిన మరియమ్మ. నేను మాట్లాడుతాను, ఈమె ఇంటిని ప్రార్థనా మందిరానికి చేసింది. ఈమె ఇంటిని ప్రార్థనకు అనుకూలముగా ఉంచింది. దేవుని సంఘమంతా కూడుకొని నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి ఆమె ఇంటిని ప్రార్థనకు అవకాశముగా అనుగ్రహించింది. గమనించిన మాట అంటే దేవుని సంఘము, దేవుని సన్నిధిని ఎక్కడ మాట చెప్పరా, ఎక్కడ 2 3 కూడి ఉంటే వారి మధ్య, అలాగైతే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడుకుంటే ఆడ దేవుడు ఉంటాడని ఆమెకు అర్థమైపోయింది. దేవుని నమ్మిన వాళ్ళు మా ఇంట్లో కూడుకుంటే, లేక మా ఇంటికి వస్తే దేవుడు మా ఇంట్లో ఉన్నట్టు అన్న ఆలోచన ఆమెకు వచ్చేసింది. ఆ అజ్ఞానపు దినాల్లో కూడా ఎంత భక్తి నేర్చుకున్నారు, ఎంత వాక్యం నేర్చుకున్నారు, ఎంత దేవుని కొరకు స్థిరపడ్డారండి, ఎంత దేవుని కొరకు రోషంగా బ్రతికారు చూడండి. వాళ్ళ హృదయం ప్రభుకిచ్చారు. ఆ తర్వాత వారి ఇంటిని ప్రార్థన ఇంటిగా అప్పగించిందండి ఆమె. వారి ఇంటిని ప్రార్థనా ఇంటిగా ఇచ్చేసింది ఆమె. ఎంత సమర్పణ, ఎంత తెగింపు. ప్రార్థన ఇంటిగా ఇచ్చేసింది. లుదియా, మా ఇంటికి రండి,
లేదు, కుదరదమ్మా, నేను బాప్తిస్మం పొందాను, ఇప్పుడు నేను మారు మనసు పొందాను, ఇప్పుడు నేను మొన్నటిదాకా వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారంలో పడిపోయాను, ఇప్పుడు నేను మారు మనసు పొందాను, యేసుని నమ్ముకున్నాను, బాప్తిస్మం పొందాను, మా ఇంటికి ఎందుకు రారు? ఒకప్పుడు లోకములో ఉన్నా రాలేదు, ఇప్పుడు నేను ప్రభు నమ్ముకున్నాను అని దేవుని సేవకులను లేక దైవజనుల్ని ఇంటికి ఆహ్వానించినటువంటి ఆమె. అందుకే చరిత్రలో వాళ్ళ పేర్లు నిలబడిపోయాయి, చరిత్రలో వాళ్ళ పేర్లు నిలబడిపోయాయి, దైవ గ్రంథం బైబిల్లో వాళ్ళ పేరు లిఖించబడ్డాయి. వాళ్ళ గురించి మనం ప్రసంగాలు చేసుకుంటా ఉన్నాం. ముగింపులు చెప్తున్నాను. సంఘము విస్తరించడానికి మనం వాక్యమును గైకొనాలి. వాక్యమును గైకొంటే మనం స్థిరపరచబడతాము. మనం స్థిరపరచబడితే మనమున్న సంఘము లెక్కకు మించి విస్తరిస్తుంది. సంఘము అభివృద్ధి అవ్వడానికి మన బాధ్యత అంతే. ఎంతవరకంటే 100కి 100% మన బాధ్యతే. ప్రియులారా, అలా కాకుండా నాకు దాంతో పనేంది అనుకుంటే ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నాకెందుకు చర్చికి వెళ్తాను, ఆరాధన చేస్తాను అంటే ఒకరోజు లెక్క అడుగుతాడు. నీ ఊర్లో నిన్ను ప్రేమించి రక్షించుకొని దేవుని కొరకు సాక్షిగా ఉండాలని దేవుని నిలుపుకున్నాడు. నేనున్న ప్రాంతంలో దేవుడు నిలుపుకున్నాడు. నేను చూసిన ప్రతిసారి ఈయన ద్వారా లేక ఈమె ద్వారా ఏదో పరిచయం జరుగుతుందని దేవుడు మురిసిపోయాడు, కానీ అది జరగట్లే. నీ ద్వారా దేవుడిని రక్షించకముందే దేవుడి ప్రణాళిక ఏం తెలుసా? ఈయన ద్వారా ఈమె ద్వారా కొందరు ప్రభుని నమ్ముకుంటారులే అనుకున్నాడు, కానీ జరగట్లే. అంటే విస్తరణ బదులు లేక విస్తరించదాని బదులు నీ కొరకు ఏమి చేస్తావో అది అంత గతించిపోతుంది. దేవుని కొరకు ఏం చేస్తావో అది అంతవరకు నిలిచి ఉంటుంది. నీ కొరకు నువ్వు ఏం చేసుకున్నా అది ఉండకపోవచ్చు, కానీ దేవుని కొరకు సంఘము కొరకు ఏమి చేస్తావో అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే దేవుని వాక్యాన్ని గైకొనాలి, స్థిరపడాలి. అప్పుడు సంఘం విస్తరిస్తుంది. సంఘం విస్తరిస్తే నీ ద్వారా ఎంత సంఘం విస్తరించిందో అంత ఫలము నీకు ప్రవహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.